గుడ్ ఈవినింగ్. మరొకసారి మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈరోజు మీ ముందు ఒక రిపోర్టర్ లాగా, న్యూస్ రీడర్ లాగా క్రైమ్ న్యూస్ చదవాలని ఆశపడతా ఉన్నాను. ప్రస్తుత సమాజంలో కొంతమంది వ్యక్తులు అన్కాన్షియస్నెస్లో కొన్ని ఘోరాలు నేరాలు చేస్తున్న వారిని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఇవన్నీ మీకు తెలిసినవే, జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నాను. మనిషి యొక్క పరిస్థితి ఈరోజు ఎంత ఏమంటాం దారుణమైన స్థితికి దిగజారిపోయిందో అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు తీసుకొస్తాను. దీనికి కారణం ఎవరు, దీనికి రెమెడీ ఉందా, దీనికి ఏమంటాం చికిత్స ఉందా అనే విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ముందుగా ఈ మధ్యకాలంలో కొన్ని క్రైమ్ న్యూస్ మీ దగ్గరికి తీసుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా ఈ మధ్యకాలం మనం విన్నాం, కన్న కూతురే తన ప్రేమించిన వ్యక్తి కొరకు కన్న తల్లిని ఆమె హత్య చేసినట్టుగా మనం చూసాం. ప్రేమించిన వ్యక్తిని కాదన్నందుకు తల్లిని చంపినట్టుగా చూసాం. తను తర్వాత జైలు పాలైంది, అది వేరే విషయము. రెండోదిగా కట్టుకున్న భార్యే భర్తను కూడా ప్రేమించిన వాడి కోసం చంపేసినటువంటి దాఖలాలు కూడా మనం ఈ మధ్యకాలంలో చూసాం. మూడోదిగా ఒక స్టూడెంటు ఒక లెక్చరర్ని ఫోన్ తీసుకున్నందుకు, కాలేజీలో ఫోన్ తీసుకున్నందుకు, సెల్ ఫోన్ తీసుకున్నందుకు చెప్పుతో కొట్టినటువంటి వైనాన్ని మనం చూసాం ఈ మధ్యకాలంలో. సో ఇవన్నిటికీ కారణం ఒకటి మనం ఈరోజు ఆలోచించాలి. ఒక యువతి ఈ మధ్యకాలంలో నేను ఫేస్బుక్లో చూశాను, తను తాగిన మత్తులో కారుతో యాక్సిడెంట్ చేసి నడి రోడ్డు మీద హల్చల్ చేసినట్టుగా మనం చూసాం. ఐదోదిగా సెల్ ఫోన్ కొనియలేదని తల్లిని చంపిన యువకుడు కుమారుడు. ఆరోదిగా కన్న తల్లే పిల్లల్ని తన ఏమంటాం రహస్య కార్యాలకు అడ్డుగా ఉన్నారని కన్న తల్లే పిల్లల్ని చంపినట్టుగా కూడా మనం ఈ మధ్యకాలంలో చూసాం. ఒకటి కాదు, చాలా చూసాం. ఏడోదిగా భర్తను చంపి వేరే రిలేషన్లో ఉన్న వ్యక్తితో కలిసి చంపి ఆ భర్త యొక్క పార్ట్స్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా, లేదా మరొక వ్యక్తి అక్కడక్కడ చెరువుల్లో కాలువల్లో పడేసినట్టుగా కూడా మనం చూసాము. అవి కూడా తర్వాత దొరికారు, అది వేరే విషయం. ఇక చూస్తే ఈ మధ్యకాలంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 5 సంవత్సరాల బాలికపై 5గురు అఘాయిత్యం చేసినట్టుగా వార్తల్లో ఈ మధ్యకాలంలో చూసాం, రీసెంట్గా జూలై మాసంలోనే. మరొక వార్త, బీహార్లో ఒక యవనస్తురాలు బాలిక తన హోంగార్డ్ సెలక్షన్స్ కోసము, రిక్రూట్మెంట్ కోసం వచ్చి ఎండలో చాలాసేపు నిల్చోవడం వల్ల తను కళ్ళు తిరిగి పడిపోతే తన్ని హుటాహుటిన అంబులెన్స్లో హాస్పిటల్కి తరలిస్తూ మార్గ మధ్యంలో అంబులెన్స్లో ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేసినటువంటి అంబులెన్స్ స్టాఫ్, లేకపోతే అక్కడ ఉన్న రిక్రూట్మెంట్ స్టాఫ్ అయి ఉంటారు. ఆ విషయాన్ని కూడా మనం బీహార్లో జరిగినట్టుగా ఈ మధ్యకాలంలో చూసాం. మరొకటి, ఇంకొక వార్త, బీహార్లో ఒక క్లినిక్ నడుపుతున్నటువంటి ఒక డాక్టరు సాయంకాలము 10 సుమారులో క్లినిక్ క్లోజ్ చేసుకొని తన భార్య, తన కుమార్తెతో తిరిగి వెళ్తుండగా వాళ్ళ ముగ్గురిని పట్టుకొని తన్ని బాగా కొట్టి ఒక చెట్టుకో స్తంభానికి కట్టివేసి ఆయన ముందే తల్లి కూతుర్లపై రేప్ చేసిన సంఘటన బీహార్లో ఈ మధ్యకాలంలో సంచలనం రేపింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్లో శివం అనేటువంటి ఒక వ్యక్తి, సుమన అనేటువంటి ఒక అమ్మాయిని 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని చెప్పి తను పెళ్లి చేసుకొని, ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే పెళ్లి చేసుకొని తన ఈ మధ్య ప్రెగ్నెంట్ అయినప్పుడు తను ఆ ప్రెగ్నెంట్ అయినటువంటి తన భార్యను తను హత్య చేసినట్టుగా కూడా సంచలనం రేపిన విషయాల్ని ఈ మధ్యకాలంలో మనం చూసాం ఉత్తరప్రదేశ్లో. నిన్న 2 days బ్యాక్ నేను ఒక న్యూస్ చూశాను. మరొకటి, ఒక యవనస్తుడు మెసేజ్ పెట్టి, నా భార్యకు లవర్ ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు, ప్లీజ్ నన్ను రక్షించండి అని తను మెసేజ్ పెట్టినట్టుగా నేను ఫేస్బుక్లో చూశాను. ఇవన్నీ నేను చెప్పినవి
మహాసముద్రంలో నీటి బొట్టంత. ఇలాంటివి ప్రతిరోజు న్యూస్ పేపర్లలో, ఆన్లైన్లలో, టీవీ ఛానళ్ళల్లో ప్రతి రాష్ట్రంలో ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్నట్టుగా మనందరికీ తెలుసు. మనము ఒక సాధారణ వార్తలాగా స్క్రోల్ చేసినట్టుగా చేసేస్తున్నాం, ఏ ఒక్క వ్యక్తికి కూడా భయం లేకుండా. ఇంతకన్నా మించి ఒళ్ళు గుగుర్లు పొడిచేలాగా లాంటి విషయాలు, వార్తలు, సంఘటనలు మన మధ్యలో జరుగుతూ ఉన్నవి. అవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఇవన్నీ నేను ఆలోచిస్తే ఎందుకు జరిగాయని చూస్తే, వీళ్ళందరూ కూడా అన్కాన్షియస్నెస్లో, అంటే సోయి లేకుండా, స్పృహ లేకుండా, ఒక మత్తులో ఉండి లేదా ఒకరి ఆధీనంలో ఉండి చేసేటట్టుగా చూసాం. ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళెవరు కూడా కాన్షియస్గా ఉంటే చేయరు. ఈ చదివిన ఈ 12 విషయాల్లో నేను చేయగలమా? చేయలేము. ఇవి చేసిన వాళ్ళందరూ కూడా అన్కాన్షియస్నెస్లో ఉండి, అపస్మారక స్థితిలో ఉండి చేసినటువంటి సంఘటనలు. ఇలాంటివి కోకొలలుగా మన దేశంలో లేకపోలేదు. నేను ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఉదాహరణకి మనము మన ఊర్లో చూస్తూ ఉంటాం శ్మశాన వాటికలో నన్ను చనిపోయినప్పుడు అక్కడ కాటి కాపరి ఉంటాడు. ఆ కాటి కాపరి తనే అక్కడ కాపలా ఉంటూ వచ్చేటువంటి ఆ డెడ్ బాడీస్ని ఏమంటాం, దహన సంస్కారాలు అంటాం కదా, ఖననం చేయడానికి ఆయన్ని అక్కడ కాపలా ఉంచుతారు. ఆ కాటి కాపరి ఆ కార్యాలు చేయాలంటే ఆయన కాన్షియస్, అంటే ఆయన మనలాగా ఇలాగా ఈ కాన్షియస్ మైండ్తో ఉండి చేయడానికి ధైర్యం సరిపోదని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ మద్యాన్ని సేవిస్తూ ఆ మత్తులో ఉండి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా శ్మశాన వాటికి కావటం వల్ల అక్కడ మరి అపవిత్ర ఆత్మలు, దయ్యాలు, భూతాలు ఉంటాయి. కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే రాత్రిపూట వచ్చి అతన్ని బెదిరిస్తూ ఉంటాయి, భయపెడతా ఉంటాయి, మీద పడుతూ ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కోవటానికి ధైర్యం చాలక ఆ వ్యక్తి ఎప్పుడు మత్తులో ఉంటాడు అని మనం వింటుంటాం. ఇది మనం చూస్తూ ఉంటాం. రెండోదిగా మార్చురీ గదిలో పోస్ట్ మార్టం చేసే వ్యక్తి కూడా ఆయన మామూలుగా మనలాగా స్పృహలో ఉండి, అంటే ఇలా సాధారణటువంటి ఆ స్థితిలో ఉండి ఆ పోస్ట్ మార్టం చేయలేడు. ఎందుకంటే అది చేయాలంటే ఆయనకి చాలా ధైర్యం కావాలి. కాబట్టి ఆయన కూడా మద్యం సేవించి చేస్తాడనేది ఒక నానుడి, అంటే మనం వింటుంటాం. కాబట్టి ఆ మత్తులో ఉంటే వారికి ఇవి అర్థం కావు, ఈ భయం ఉండదన్నమాట. అక్కడ శ్మశాన వాటికలో ఉన్నటువంటి కాటి కాపరి కావచ్చు, ఈ పోస్ట్ మార్టం రూమ్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా కావచ్చు, వీళ్ళు మద్యంలో ఉండి, మత్తులో ఉండి చేస్తూ ఉంటారు. అలా అయితేనే చేయగలరు. మూడోదిగా చూస్తే కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం మరి సేవించి యాక్సిడెంట్ గురైనప్పుడు మనం చూస్తూ ఉంటాం. వారికి చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్ జరుగుతుంది. చెయ్యి కాల్ ఫ్రాక్చర్ అవుతుంది, తెగిపోయి ఏలాడపడుతూ ఉంటుంది, చెయ్యి కట్ అవుతూ ఉంటుంది, లేకపోతే హెడ్ ఇంజ్యూర్ అయ్యి మొత్తం బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వ్యక్తి మత్తులో ఉండటం వల్ల తనకి ఏ చలనం ఉండదు, ఏ స్పర్శ ఉండదు. ఎందుకంటే ఆయన కంట్రోల్లో లేడు, స్పృహలో లేడు. ఆయన మద్యం మత్తులో ఉన్నాడు, మద్యం యొక్క కంట్రోల్లో ఉన్నాడు. అందుకే మనం చూస్తూ ఉంటాం, తాగిన వాళ్ళు ఎక్కడెక్కడో పడిపోతూ ఉంటారు. వాళ్ళకి సోయి ఉండదు. వాళ్ళు బురదలో పడిపోయారా, పెంటలో పడిపోయారా, వాళ్ళకి ఏమి సోయి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ మత్తు బానిసలో ఉంటారు, మత్తు అధికారంలో, ఆధీనంలో ఉంటారు. కాబట్టి వారు ఏమి చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. అలాగే స్త్రీలకు